ఆగిపోయావే పద. ఇదేనా మీ ఇల్లు? నా ఇల్లు కాదు, మన ఇల్లు. ఇదే మన ఇల్లు, బంగ్లా, ప్యాలెస్. పద. ఆగు. కుడికాలు పెట్టిరా. అబ్బా, నాటకం ముగిసిందా? ఇంకా ఏమైనా ఉందా? ఇంకా ఒకే ఒక సీన్ బాకీ ఉంది. అదేమిటో తెలుసా? మేనమోనని చెప్పి మా ఇంటికి వచ్చి మమ్మల్ని మోసం చేస్తావా? నువ్వు ఇష్టవి కాదు. నీకు కారు లేదు, బంగ్లా లేదు, డబ్బు లేదు, అసలు ఏమీ లేవు. అంత అబద్ధం చెప్పి మా డాడీని మోసం చేసావు, మా మమ్మీని మోసం చేసావు. ఎందుకు ఇలా చేసావు? దుర్మార్గుడా, నా ఆశలన్నీ నాశనం చేసావు. నీకేం అన్యాయం చేశాను చెప్పు. మాట్లాడు. నేను మోసపోయాను. నేనేం కావాలి? ఎవరితో చెప్పుకోవాలి? నేనెలా బ్రతకాలి? పిచ్చిదానా, బ్రతకడానికి కారు అక్కర్లేదు, బంగళాలు అక్కర్లేదు, డబ్బులు అక్కర్లేదు. హృదయం కావాలి, ప్రేమ కావాలి. ఆ రెండూ నీ దగ్గర లేవు. ఎందుకు ఊరికే గొంతు చించుకుంటావు? బస్సులో ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టున్నావు. వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు. అమ్మా, నువ్వు వెళ్ళొద్దే అంటే నోటు ముచ్చాలు రాలిపోతాయా? ఆయనే ఉంటే ఇట్ట ఊరుకునేవాడా? ఆయన పోతా కొడుకుని దగ్గర పిలిచి ఏమని చెప్పాడు? మీ అమ్మ ఒట్టి పిచ్చిదిరా, జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మరి పోలా. ఇదిగో అయ్య పోతా నీతో ఏం చెప్పాడు? ఆడుట్టి అక్కుపచ్చి ఎదవా, ఆడిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పలా? మరి నువ్వెందుకు పోయా? అందుకే కాదంట్రా, కోడల తల్లికి కొంపలో కూడి తింటాం కట్టమైపోద్దేమోనని అయ్యగారింటికి వెళ్ళి క్యారేజ్ కట్టించుకొచ్చా. ఇదిగో తీసుకో, నువ్వు కట్ట తిని పాప కొంచెం పెట్టు. ఇదిగో ఊరందరికి అయ్యలోకు అయ్యకి అమ్మలోకు అన్నట్టు ఆ పిల్లని ఏడిపించబాక. అయ్యగారింటికి కొంచెం పని ఉంది, నేను వెళ్ళొస్తా అమ్మా. అమ్మ ఏం చెప్పి వెళ్ళింది? నువ్వింత తిని దానికి కాస్త పెట్టమంది. ఊరంతకి అయ్యలోకువా అయ్యకి అమ్మలోకువా అని దాన్ని ఏం అనబోకరా అంది. నేను నిన్నేం అంటలేదు. మర్యాదగా లోపల రా, ఇద్దరం పోంచేద్దాం. పాపం ఏవేవో ఇక్కడ ఉంటాయని వచ్చిందనివి. కారు బంగ్లా లేకపోయినా రా భోంచేద్దామని అడిగే మొగుడున్నాను. రా భోంచేద్దాం. నేను రాను. ఏ ఇటు నుంచి ఇటే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నీ చెల్లెల మీద ఛాలెంజ్ చేసి వచ్చిందానివి. అది ఇంతకంటే అవమానం కదా. పోతే పోని నీతోనే అడ్జస్ట్ అయిపోతానంటావా? అన్నిటికంటే అది బెస్ట్. మరో కంటివాడికి తెలియదు. మనకు ఆకలి దంచేస్తుంది. దా భోంచేద్దాం. దేవి, మనిషి ఏం చేయాలన్నా శక్తి కావాలి. శక్తి కావాలంటే భోంచేయాలి చేయాలి. అయ్యగారింట్లోంచి క్యారియరు. అబ్బా, వేడి అదిరిపోతుంది. దా భోంచేద్దాం. భోంచేస్తే శక్తి వస్తుంది. శక్తి వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకోవచ్చు. ఇదిగో నీకు కూడా వడ్డిస్తున్నాను. మంచి రుచికరమైన భోజనం ఇంకెక్కడా దొరకదు. ఆలోచించిన ఆశాభంగం. దా. ఆహా, బ్రహ్మాండమైన చేపల కూర. ఓహో, ఆహా. ఇదిగో అన్ని వడ్డించేశాను. నీకు ఆకలి అయితేనే భోంచేయి. నాకు మాత్రం ఆకలి దంచేస్తుంది. మనం ప్రారంభించేస్తున్నాం. అరే, ఓహో, ఆహా. ఈ అన్నం కనిపెట్టినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలండి. ఆహా, ఓ, ఇది చేపల కూర కాదు, అమృతం. అమృతం. ఆహా, అన్నదాత సుఖీభవాని పంపిన వాడికి థ్యాంక్స్ అండి. అరే, చిన్నవాడు అదృష్టవంతుడు, తిననివాడు దురదృష్టవంతుడు. అమ్మయ్యా, నా భోజనం అయిపోయిందబ్బా. ఆహా, మనిషి జీవితంలో తృప్తిగా భోంచేయడానికి మించింది మరొకటి లేదు. ఏ మనిషినా పుట్టే దానికోసమే కదా. చూడు, నీకు కూడా భోజనం వడ్డించాను. ఆరిపోతుంది, తొందరగా వెళ్తాను. అయ్యో, నా మీద కోపంతో అన్నం పారేస్తున్నావా? ఇదిగో అన్నం పారేసి అన్నం. ఓహో, ఇదా విషయం. నీకన్నా ఈ కుక్కే నయం. ఇదిగో నువ్వైనా బాగా తినవే. దానికి ఎట్టకు తినే ప్రాప్తం లేదు. తిను.
బాగా తిను. మంచిది కాదా? తిన్న తర్వాత తాగుగాండి. ఇటు నుంచి ఇటే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నీ చెల్లెల మీద ఛాలెంజ్ చేసి వచ్చింది దానివి. అది ఇంతకంటే అవమానం కదా. పోతే పోని నీతోనే అడ్జస్ట్ అయిపోతానంటావా? అన్నిటికంటే అది బెస్ట్. నిన్ను చూడగానే కనిపెట్టేసింది. ఈ పిల్ల కష్టం వస్తే ఒంటి మీద ఉన్నాయన్నీ ఓల్చుకుని అమ్ముకు తినే రకమే గాని కష్టాలను భరించే రకం కాదని. చల్లమనే కదంటే తెప్పించా. సింగారం బంగారం గాను నీ అన్ని మీ అయిపోద్దులేరా. ఆయన అంతే, ఒక్క పువ్వు కనపడితే చాలు ఆ రాత్రి కార్యంగది చేసేసేవాడు. ఏదో అమ్మా నువ్వు అట్ట మాట్లాడబాకలే, నాకు సిగ్గు వస్తుంది. పిచ్చి సన్నాసి, నేను ఈ పూల ఆ పిల్ల తల్లో పెడతాక తెప్పిస్తే నువ్వు మాంసానికి సోకు చేసేవేంటి? సర్లే ఇట్రా, ఆ పిల్ల పక్కన నిలబడు. ఇదిగో పిల్ల, ఒకసారి ఇటు తిరుగో. చెప్పరా దమ్మిడి పనివాడైనా ధర్మం చెప్పాలని కోడలు కొందన బొమ్మలా ఉందరా. ఇదిగో పిల్ల, ఆ నీళ్ళ నుంచి నీ చేతిలో ఏడతండా గుట్టో దేపో నోట్టో ముద్ద అని ఊరంతా బాలాదూరు తిరిగి వచ్చేవాడు. నీ చెంగుని కట్టేసుకుని ఆయన్ని గడప దాటకుండా చూసుకో. వస్తారా? నాకు మంచం మీద పడుకోవడమే అలవాటు. చిన్నప్పుడు ఎవరు మాత్రం ఇట్టా కాదు, ఈడయ్య మట్టుకి ఈడయ్యా పొద్దుగా అబ్బలో తోటం ఆల్చిన గుడిచిలో దొరుకుకునేవాడు. తెల్లారి పొద్దున అమ్మలక్కలకు మోకం చూపించటానికి సిగ్గుతో చచ్చిపోయేదాన్ని. ఏంటో ఏడాది తిరగ ముందు ఒక బిడ్డను కానీ నా చేతికిస్తే వాళ్ళని ఆడించుకుంటా కూకుంటా. అమ్మా అయ్యా, ఆహా యారా పక్క మీద పువ్వులు నలగలేదు, దొప్పడి చెదరలేదు, ఆ పిల్లని చూస్తే బొట్టు చెరగలేదు, జుట్టు రేగలేదు. ఏం చేశారా రాత్రంతా మీరు? ఇదిగా రాత్రంతా అది తడిసిపోయిన తోడు బస్తాలుగా మునగ తీసుకుని మూల కూకునుంటే నన్ను నేడు చేయమంట. యామే లాంపుటవా? యామే రైట్ బొర్రెలు నోరు చెప్పుద్ది, కాపురం మీద కార్యం కది చెప్పుద్ది అన్నట్టు నువ్వు చీటికి మాటికి చేతి పట్లాడతాక ఆడముతొచ్చా. నీ కొడుకు చేసిన మోసం కంటే నీ సనుగుడు మరీ నాస్టీగా ఉంది. యూ బ్లడీ ఓల్డ్. అమ్మో, నువ్వు నన్ను తిట్టావా? నన్ను తిట్టావా? నీతో తిట్లు పడ్డానా? నా మొగుడు తిట్టలేదు, నీ మొగుడు తిట్టలేదు. ఇప్పుడు నువ్వు నన్ను తిట్టావు, పైగా ఎంగిలి పిల్లలు తిట్టావు. నీతో తిట్లు తింటా ఇక్కడ పడి ఉంటాక నాకేం గతి లేదనుకున్నావా? నా కూతురింటికే పోతా. ఆడ అసలే పొగరుపోతే అదవా, నీకు తిండి పెట్టకపోయినా నువ్వు ఇట్టాగే వాగుతుంటే నాలుగు బాధిన. యారా సన్నాసి, ఏంటా నీకు ఈ పని అని అడ్డం పట్టాకి నీకు ఒక పెద్ద దిక్కు లేకపోతే అప్పుడు తెలుస్తుంది నీకు నా ఇలువేంటో. నేను పోతున్నా, నా కూతురింటికే పోతున్నా. స్వామి, నేను నిన్ను నమ్ముకున్నట్టే మా ఆవిడ నన్ను నమ్ముకుని వచ్చింది. నువ్వు దేవుడు కాబట్టి నీకు బోల్డెన్ విద్యలు వచ్చంట. పాపం ఆవిడ మంచినీళ్ళు దాకపోయినా దాహం కాకుండా చూసుకో స్వామి. అన్నం తినకపోయినా ఆకలి వేయకుండా ఉండేటట్టు చూసుకో తండ్రి. రవిబాబు, రవిబాబు,
మీ అమ్మగారు ఏదో దెబ్బలాడి కూతురింటికి వెళ్ళిపోయిందంట. దెబ్బలాడిందా? ఎప్పుడు దెబ్బలాడింది? కొత్త కొడలు ఏం వండుతుందో ఏం తింటారోనని అమ్మగారి దగ్గరికి వచ్చి 2 రోజులకు భోజనము టిఫిన్ పంపమని ప్రాధేయపడి వెళ్ళారంట. తినబుట్టిన వాడివి ఇదిగో క్యారేజీ. ఏమైనా మనసున్న మనిషి మా అమ్మ. కోపం వచ్చినా తాపం వచ్చినా కొడుకు కోడలు ఉన్నాను గుర్తుంచుకుంది. ఏమైనా వీడు కట్టుకున్నవాడు అని నా భార్య తలిస్తే ఎంత బాగుండో. నువ్వు వెళ్ళు. ఆహా, రాజయోగం అంటే ఇలా ఉండాలి. వడ, ఊతప్పం, కొబ్బరి చట్నీ, సాంబారు, అరే ఒక పట్టు పట్టాల్సిందే. ఈ దేశంలో చాలా మంది ఒక్క పూట భోజనం దొరక బాధపడుతున్నారు. కొంతమంది ఉన్నా తింటలేదు. కొవ్వు కొవ్వు. అయినా తనేం చేస్తుందిలే. జీవితంలో ఎవరికైనా ఎప్పుడైనా పెట్టుంటే ఆ భాగ్యం దక్కేయి. అయినా మనకెందుకులే. ఎంత బాగుండో. అరే అమ్మయ్యా, తృప్తిగా ఉంది. ఒక మనిషి టిఫిన్ అలాగే ఉందే. పుణ్యమైన దక్కుతుంది. దా కుక్కగారు, కుక్కగారు రారా. నా పెళ్ళాల సంగతి నాకంటే నీకే బాగా తెలిసిపోయినట్టుందే. మాట్లాడించుకుంటూ రెడీగా ఉన్నావు. తిను. నీ ఎవ తిను. నీకు ఇబ్బంది కలిగించకూడదని నీ పని నేనే చేసి వచ్చాను. ఆ కుక్క ఎంత అదృష్టవంతురాలు.